అశోక్ ఓంకార్ గారికి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెడి గాజువారావు గారికి, వివిధ వామపక్ష పార్టీల నాయకులకు, మేధావులకు, ఆదరైనటువంటి సోదరి సోదరులకు కూడా ఎంసీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే ఏఐసిటియు జాతీయ కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కామెడి మాషూమ్ గారు నాకు కొద్ది రోజుల కింద పరిచయం జరిగింది. అతోల వారు రాష్ట్ర కమిటీకి వచ్చిన తర్వాత సమావేశాలలో జరుగుతున్నటువంటి సారాంశాలను వారు సుదీర్ఘమైనటువంటి ఆలోచన పెట్టి ఈ దేశం ఎటువైపు పోతా ఉన్నది, కార్మిక వర్గం వైపున మనం ఏ రకంగా కార్మిక సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడతా ఉన్నది. ఆనాడు కార్మిక వర్గం సాధించినటువంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా అనుసరిస్తూ ఉన్నాయి, వాటికి అనుకూలంగా కార్మిక హక్కుల సాధన కోసం సాధించుకున్నటువంటి హక్కులను, వైఫల్యాలను కూడా మనం విశ్లేషణ చేసుకొని ప్రజల మధ్యలో పెట్టి కార్మిక రంగాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మా అందరిపైన ఉన్నది. కాబట్టి మీరు ఎందుకంటే ఏఐసిటిగా మీరు బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారు కాబట్టి కార్మిక రంగాలను, పుస్తకాలను కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వ పాలక వర్గాలు ఏం చేస్తున్నారు, కార్మికులలో ఏ రకమైన హక్కులు ఉంటాయో ఆ హక్కులన్నింటిలో మీరు అధ్యయనం చేయాల్సిన పరిస్థితులు మీరు ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఖచ్చితంగా మీరు అధ్యయనం చేయాలని చెప్పి వారు భుజం మీద చేసి కూడా మాట్లాడిన సందర్భంగా గుర్తు చేసుకున్నప్పుడు కామెడి మాసూమ్ గారు మరణం ఏదైతే తెలిసిన వెంటనే ఒక రకంగా మేము కూడా చాలా దిగ్బంధానికి గురవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మాసూమ్ గారి ఆశయాలు కొనసాగించాలనుకున్నప్పుడు, వారి ఆశయ సాధనలు నడవాలని చెప్పి అనుకున్నప్పుడు ఏదైతే కార్మిక వర్గ దృక్పథ వారు పనిచేశారో వారి నిబద్ధతను పనిచేసినటువంటి నిర్ణయాలను కూడా మరొకసారి నెమరు మేము కూడా వారి ఆశయ సాధన కోసం కార్మిక రంగ ఉద్యమాలను బలోపేతం చేయాల్సినటువంటి గురుత బాధ్యత కూడా మాపై వారు ఉంచారు. కాబట్టి వారి ఆశయ సాధన కోసం నిరంతరం కార్మిక రంగాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాసూమ్ గారికి మరొకసారి విప్లవ ధన్యవాదాలు, జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాను. కామ్రేడ్ జేకే గారికి ధన్యవాదాలు. కామ్రేడ్, ఇప్పుడు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా మాసూమ్ గారితో ఉద్యమాల్లో పనిచేసిన కామ్రేడ్ ఏఐసిటి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ బిర్జు సింగ్ గారిని మాట్లాడాల్సింది తెలియజేస్తున్నాం. అంతకుముందు సిపిఐ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యేసురత్నం గారిని వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. బిర్జు సింగ్ గారు. मासूम कॉम्रेड के साथ मैं जो 35 साल से काम किया, 35 साल से काम करने पर उनके साथ में मेरे को इतना सिखाया, ट्रेड यूनियन के बाद में अभी डेवलपमेंट में जो पार्टी के बारे में, उसके बारे में बताएंगे, बीच में जो उनका ध्यान देगा। हम जो 2 दिन पहले, मेडे से 2 दिन पहले मेरे को फोन करके आपको मेडे का झंडा चढ़ाना है, वो बंदोबस्त करो, मैं आ रहा हूँ बोलते हैं। लेकिन उनकी तबीयत खराब होने से मेडे को झंडा चढ़ाने की फर्स्ट टाइम मेडे झंडा चढ़ाने को गए हाथ कर दिया। उसके बाद में जो झंडा चढ़ाए, झंडा चढ़ाने के बाद में दूसरे दिन उनके बेटे फोन करते कि पिताजी का हमारे बीच को गया, सर मानना नहीं मानना, क्योंकि ये उनके जो बाद में जो सब लोगों को फोन करके सब इकट्ठा करके हमारे को जो यहाँ पर जो टेक्नो इलेक्ट्रिकल हैदराबाद एंटरप्राइजेस, संघ इंजीनियरिंग, ये कंपनियों में जो वर्किंग प्रेसिडेंट का काम करे और फाइट करते थे। और जो कोई जो किसी को भी कंपनी में भी अगर तकलीफ रहता, यानी कि यूनियन में भी नहीं आ, कुछ भी नहीं आ, फिर भी उन्होंने जो टेलीविजन करते थे, वहाँ आके जो उनकी तकलीफ कुछ बताए तो उनके मैन को जाके पूछेंगे बुझो कैसा होता वो बोलते जो मेरे को साथ में लेके आके खड़े रह के बात करते थे और उनको जो भी आने का है वो दिला के बाहर निकलते थे। उस तरीके से काम करते करते हमारे को ये सिखाएंगे अपन जो नीति निजायती पे चलना, किसी के आगे सर नहीं झुकाना। आज तक के जो उनके नीति पे चले, उनके आदर्शों पे चले। आज भी जो उनके आदर्शों पे चलना बोल के
दिल में है हाँ? और उनके फैमिली को, उनके परिवारजनों को ताकत देके आगे जो हो सो अच्छा जो हो सो और ये करके बुरान को जो हो सो ये करके ऊपर आए, यही मैं बोलना चाहता हूँ। थैंक यू। బుజ్జి గారు ధన్యవాదాలు. ఏఐసిటి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ సత్యనారాయణ గారు రండి. టెక్నాలజికల్స్ నుంచి కామ్రేడ్ సురేష్ గారు 2 నిమిషాలు. సభాధ్యక్షులు అదేవిధంగా అఖిల భారత జాతీయ నాయకుడు ఓంకార్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి వివిధ పార్టీ పెద్దలు నాయకులు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ, సోదరమణులందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క సంతాప సభ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఇవాళ ఈ యొక్క సంతాప కార్యక్రమానికి ఈ రకంగా మనము జరుపుకుంటామని చెప్పి మాసం గారిని స్మరించుకుంటామని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే 1995 ఆ ప్రాంతంలో 1990 టెక్నో ఎలక్ట్రికల్ యూనియన్ స్థాపించిన సందర్భంగా హెచ్ఎంటి పాపాయ్ గారు ఇక్కడ పరిచయం చేసుకొని ఎంసీపై పార్టీగా ఏఐసిటి ట్రేడ్ యూనియన్ గా ఎదగాలని చెప్పి ఆ పాపాయ్ గారు ఆ రోజు మాసం గారితో పరిచయం నుంచి మా యొక్క నాయకుడు గొడ్డు విజయ్ గారిని ఆ రోజు యూనియన్ నాయకత్వంగా మన్నగడ్డ విక్రమ్ కుమార్ ప్రెసిడెంట్ గా పెట్టుకొని ఈ పారిశ్రామిక వాడల్లో కార్మిక సమస్యలు కానీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా కానీ ఏదైనా కార్యక్రమం తీసుకుంటే సుమారుగా 250-300 మంది కార్యకర్తలతోని కార్మికులతోని ఇక్కడ సభ జరుపుకునే విషయంగా మన విజయ్ గారు మాసం గారు ప్రధాన పాత్ర పోయించి ఇక్కడ సమస్యల పాలక వర్గాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు తీసుకోవడం అనేది జరిగింది. ఇవాళ ప్రతి సంవత్సరం ప్రతి మేడే కానీ ఇక్కడ జరుగుతున్న మండల కార్యదర్శిగా అయినా మాసం గారు తీసుకున్న బాధ్యతలుగా స్ఫూర్తిగా ఏ కార్యక్రమం తీసుకున్నా పాలక వర్గాలకు వ్యతిరేకంగా సమస్యల పైన వ్యతిరేకంగా పోరాడినటువంటి నాయకుడు మన కామ్రేడ్ మాసం గారు. చనిపోయిన నాటికి ముందు కూడా మేడే కార్యక్రమం ముందు మేడకు 31 తారీఖున 29 అనుకుంటున్నా, బహుశా 29వ తారీఖు నాడు నాతో మాట్లాడడం జరిగింది. 29వ తారీఖు కామ్రేడ్ మీరు ఏమేమి చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, మన భగత్ సింగ్ విగ్రహం దగ్గర కూడా జెండా ఎగరాల్సిన అవసరం ఉన్నది, కంపల్సరీ మీరు సంస్థల్లో జెండా ఆవిష్కరణ అయిపోయిన తర్వాత భగత్ సింగ్ విగ్రహం కాడికి కూడా రావాల్సిన ఉంది అని చెప్పి ఆ మిత్రుడు మన నాయకుడు అనడం అనేది జరిగింది. అదేవిధంగా నాకు 30 తారీఖు నాడు సాయంత్రం 9 గంటల ప్రాంతంలో లాంటంలో ఉన్నటువంటి మీరా అన్న మాసం గారు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్నటువంటి ఏ కార్యక్రమాన్ని జెండాలు అయితే నేను మాసం గారికి ఇవ్వండి, చాలా చక్కగా సమయానికి ఇస్తాడని చెప్పి ఆయన తప్ప ఆ జెండాలు ఎవరు కూడా కొట్టారు ఇక్కడ కుత్బులాపూర్ మండలం అని చెప్పి నేను అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ అన్ని ట్రేడ్ ఉన్న నాయకులకు కూడా చెప్పేది. నేను మీనా గారు అక్కడ జెండా దాదాపు 2-3-4 గంటలు కూడా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చిన తర్వాత 9 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ చేసిండు, అన్న మాసం గారు కాలు పరిస్థితి బాగాలేదంట, ఆయన
టైలర్ షాప్ బంద్ ఉంది, మనం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి 9 బావ ప్రాంతాన్ని నాకు ఫోన్ చేస్తే నాకున్న పరిచయం ఒక టైలర్ను ఇమ్మీడియట్గా బంద్ చేసినటువంటి ఆ టైలర్ను ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అయ్యా నువ్వు రా ఇమ్మీడియట్గా నీకు డబ్బు ఏందో నేను అరేంజ్ చేస్తాను, ఈ జెండాలు అయితే రేపు మేడే వాళ్ళు ఎక్కడ ఇస్నాపూర్ పోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు కంపల్సరీ ఆ జెండాలు కుట్టాలి నువ్వు అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి పిలిపించి మా నాయకుడికి ఆరోగ్యం బాగాలేదంట అందుకే నీ దగ్గర రావాల్సి వచ్చిందని చెప్పి ఆ జెండాలు కుట్టించి ఆ రాత్రి 10-10:30 ప్రాంతాన్ని ఆ జెండాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా ఇక్కడ ఈ ప్రాంతంలో మాకు ఈ కార్మిక సమస్యల పైన కార్మిక ఉద్యమాల పైన స్ఫూర్తిగా నేర్పింది మాసం గారు. దాదాపు నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం, ఏ విషయమైనా మేము ఒక యూత్గా ఉండగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముందుండి ఆయన కామ్రేడ్ మీరు ఏ రకంగా మీరు చేయొద్దు, రేపు రండి మీ కంపెనీ నుంచి రావాలని చెప్పి ఏ కార్యక్రమం అయినా కానీ మేడే కానీ వర్ధంతి మన మార్చి 23 కానీ సెప్టెంబర్ 22 భగత్ సింగ్ వర్ధంతి కానీ జయంతి కానీ సందర్భంగా 3-4 రోజుల ముందు ఆ నాయకుడు ఫోన్ చేస్తే నాకే బాధ అనిపించేది. అరే మరి అంత ఏజ్గా ఉన్నప్పుడు కూడా ఆ రకంగా మనకు స్ఫూర్తికి ఇస్తున్నప్పుడు కూడా మనం ఎందుకు పనిచేయద్దు అని చెప్పి నేను కార్మికులకు అందరికీ కూడా జనరల్ బాడీ మీటింగ్ లో ఖచ్చితంగా చెప్పేది. అందరికీ కూడా దాదాపు 200 మంది ఒకప్పుడు కార్మికులు ఉండండి. ఈ మధ్యన 60-70 మంది కార్మికులు మాసం గారు చనిపోక ముందు 2-3 రోజుల ముందు కూడా జనరల్ బాడీలో మా కార్మికులకు అందరికీ తెలియజేయడం అనేది జరిగింది. ఆ ఏజ్ లో 70-80 సంవత్సరాలు ఉన్న నాయకుడే మనం ముందుండి ఫోన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు పనిచేద్దాం అని చెప్పి కార్మికులకు అందరికీ నేను ప్రెషర్ చేసింది. కాబట్టి ఇవాళ నేను మీకు అందరికీ తెలియజేదేమనగా మనగా వర్గాలు ఏదైనా కానీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా మిత్రులందరూ కూడా కలిసి పనిచేయాల్సిన భావం మీకు అందరికీ ఉన్నాయని చెప్పి నేను సభముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ బీజేపీ ప్రభుత్వము కంప్లీట్ గా కార్మిక సమస్యలు రాస్తుంది. దానికి ఏదేమైనా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉన్నదని చెప్పి సభముఖంగా తెలియజేస్తూ ఇచ్చిన సమయాన్ని మీకు అందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా మాసం గారి కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా మేము సహాయ సహకారాలు కానీ ఇంకోటి కానీ సానుభూతిగా ప్రకార సానుభూతి తెలియజేస్తూ ధన్యవాదాలు సురేష్ గారు. ఇప్పుడు ఏఐసిటి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ అనిల్ కుమార్ గారు. అమరజీవి ఎస్కే మాసం గారి సంతాప సభ అధ్యక్షులు మరియు సంతాప సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎంసిపిఐయు జాతీయ కార్యదర్శి మరియు ఇతర వామపక్ష పార్టీల నాయకులు, కార్మిక నాయకులు మరియు వారి అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా తరఫున ఏఐసిటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కామ్రేడ్ మాసం గారి యొక్క జీవితాన్ని అంతా కూడా మనోళ్ళు మన ముందు ఉంచారు. వారితో నాకు 1998 నుండి మొన్నటి వరకు వారితో ఉన్నటువంటి అనుబంధం, వారితో కలిసి ఇక్కడి నుంచి హిమాచల్ వరకు కూడా ప్రయాణించినటువంటి సందర్భాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రధాన నగరాల్లో వారితో కూర్చొని చర్చించి సమస్యలపై అనేక విధాలుగా చర్చించి సమస్యల పరిష్కారానికి అనేక మార్గాలు చూపించినటువంటి మా గురువు గారు, వారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ ప్రకృతిలో తప్పని పరిస్థితి. వారి యొక్క మరణం మనల్లో చెప్పినట్లు కేవలం వారి కుటుంబానికే కాదు, యావత్తు పేద బడుగు బలహీన వర్గాలకి, కార్మిక వర్గానికి అందరినీ కూడా తీరని లోటుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. వారితో కలిసి ప్రయాణించిన సందర్భం కానీ చర్చించినటువంటి సందర్భాల్లో వారు నేర్పినటువంటి మార్గం, సమస్యలు అనేది సమస్యల దగ్గరికి మనం వెళ్ళాలి, సమస్యల తీవ్రతను
సమస్యల పరిష్కారానికి కావాల్సిన ఎత్తుగడలను వాటన్నింటిని కూడా మాకు నేర్పినటువంటి విధానాన్ని మర్చిపోలేనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ వారు నాతోనే కాదు మా కుటుంబ సభ్యులందరితో కూడా నిరంతరము మరి ఫోన్లు చేస్తూ అందరితో ఒక కుటుంబ సభ్యులుగా మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మాట్లాడి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మరి ముందుకు నడిపినటువంటి వ్యక్తి. కేవలం కార్మిక వర్గమే కాదు, మియాపూర్ ప్రాంతంలో జరిగినటువంటి భూ పోరాటాల్లో ఆయన యొక్క కృషి, ఆయన ఇచ్చినటువంటి మనోధైర్యం, ఆయన ఇచ్చినటువంటి ఎత్తుగడలను మేము మర్చిపోలేనటువంటి సందర్భం. వారి ఆశయం ఏదైతే ఉందో వారి ఆశయ సాధనకు మా చివరి దాకా వారు ఏదైతే నిస్వార్థంగా మరి మనల్ని చెప్పారు చూడండి, ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఈనాటి తరంలో మరి కమ్యూనిస్టుల యొక్క అనేక బూర్జువాలు కనుమరుగవుతున్నారని చెప్తున్నటువంటి తరుణంలో ఆయన ఇచ్చినటువంటి సందేశం మాకు ఏది సార్ మరి ఈ విధంగా నడుస్తూ ఉంది, మరి ఈ విధంగా అంటున్నారు ఏంటి కామ్రేడ్, కమ్యూనిస్టులు కనుమరుగు అనేది బూర్జువాలు చేసే కుట్రకు మీరు బలి కావాల్సిన అవసరం లేదు. ఆ బూర్జువాలకు లేని శక్తి ఈనాడు ఇప్పటికీ కమ్యూనిస్టులకే ఉంది. కమ్యూనిస్టులు ఒక్కసారి దేశవ్యాప్తంగా బంద్ అంటే మరుక్షణమే బంద్ అవుతుంది, కానీ బూర్జువాళ్ళు మరి కార్మిక వర్గం వాళ్ళు ఇచ్చిన పిలుపు ఇస్తే బంద్ కావు. అలాంటి శక్తి ఇంకా మన కార్మికుల్లో మన కర్షకుల్లో ఉంది. అది కమ్యూనిస్టుల్లో చేతనే అవుతుంది. భవిష్యత్తులో కమ్యూనిస్టులు బలపడతారు. ఇప్పుడు తగ్గినా కూడా మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు, మీరు నిరంతరంగా ముందుకెళ్ళాలని మరి ప్రేరేపించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా పార్టీలో నన్ను కార్మిక వర్గం వైపు ఆకర్షించి కార్మిక నాయకునిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. నాకన్నా అనేక మంది మా మిత్రులు ఏఆర్ కానీ, మూర్తి గారు కానీ, మన సురేష్ కానీ, బ్రిడ్జు కానీ, ఇట్లా చాలా మంది ఉన్నారు. కామ్రేడ్ అమరజీవులు మన విజయ్ గారు, బాసం గారు. మరి ఏనాడు కూడా నేను కార్మిక రంగంలో కొంత కింది స్థాయిలో ఉన్నప్పటికీ ఒకే క్షణాన్న మరి వారు ఏం చర్చించుకున్నారో నన్ను జిల్లా కార్యదర్శిగా చేయడం, తదనంతరం అంచెలంచెలుగా ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా జాతీయ స్థాయిలో పనిచేస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య పెద్ద నాయకత్వంతో కూర్చొని చర్చలు చేస్తున్నటువంటి బోస్ కానీ, సాయిబాబా కానీ ఇతరులతో కూర్చొని చర్చించే స్థాయికి వారు తీసుకెళ్లారు. వారి ఆశను వారి ఆశయాన్ని వమ్ము చేయకుండా నా మీద పెట్టినటువంటి ఏదైతే ఆయన కళలు కన్నాడో ఆ కళల సాధనకు ఆయన మార్గంలో నేను నడిచి మరి ముందుకు వెళ్తానని మనందరూ కూడా వారితో పనిచేస్తున్నటువంటి నాయకత్వం మరి కార్మికులు కూడా ఆ దిశగా మరి ముందుకెళ్లాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు నివేదన గారికి. ఏఎఫ్డిడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కామ్రేడ్ ఏ పుష్పక 2 నిమిషాలు. అవసరం ఉంది. వారితో కలిసి ప్రయాణించిన సందర్భం కానీ చర్చించినటువంటి సందర్భాల్లో వారు నేర్పినటువంటి మార్గం, సమస్యలు అనేది సమస్యల దగ్గరికి మనం వెళ్ళాలి, సమస్యల తీవ్రతను, సమస్యల పరిష్కారానికి కావాల్సిన ఎత్తుగడలను వాటన్నింటిని కూడా మాకు నేర్పినటువంటి విధానాన్ని మర్చిపోలేనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ వారు నాతోనే కాదు మా కుటుంబ సభ్యులందరితో కూడా నిరంతరము మరి ఫోన్లు చేస్తూ అందరితో ఒక కుటుంబ సభ్యులుగా మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మాట్లాడి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మరి ముందుకు నడిపినటువంటి వ్యక్తి. కేవలం కార్మిక వర్గమే కాదు, మియాపూర్ ప్రాంతంలో జరిగినటువంటి భూ పోరాటాల్లో ఆయన యొక్క కృషి, ఆయన ఇచ్చినటువంటి మనోధైర్యం, ఆయన ఇచ్చినటువంటి ఎత్తుగడలను మేము మర్చిపోలేనటువంటి సందర్భం. వారి ఆశయం ఏదైతే ఉందో వారి ఆశయ సాధనకు మా చివరి దాకా వారు ఏదైతే నిస్వార్థంగా మరి మనల్ని చెప్పారు చూడండి, ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఈనాటి తరంలో మరి కమ్యూనిస్టుల యొక్క అనేక బూర్జువాలు కనుమరుగవుతున్నారని చెప్తున్నటువంటి తరుణంలో ఆయన ఇచ్చినటువంటి సందేశం మాకు ఏది సార్ మరి ఈ విధంగా నడుస్తూ ఉంది, మరి ఈ విధంగా అంటున్నారు ఏంటి కామ్రేడ్,
కమ్యూనిస్టులు కనుమరుగనేది బూర్జువాలు చేసే కుట్రకు మీరు బలి కావాల్సిన అవసరం లేదు. ఆ బూర్జువాలకు లేని శక్తి ఈనాడు ఇప్పటికీ కమ్యూనిస్టులకే ఉంది. కమ్యూనిస్టులు ఒక్కసారి దేశవ్యాప్తంగా బంద్ అంటే మరుక్షణమే బంద్ అవుతుంది. కానీ బూర్జువాళ్ళు మరి కార్మిక వర్గం వాళ్ళు ఇచ్చిన పిలుపు ఇస్తే బంద్ కావు. అలాంటి శక్తి ఇంకా మన కార్మికుల్లో మన కర్షకుల్లో ఉంది. అది కమ్యూనిస్టుల్లో చేతనే అవుతుంది. భవిష్యత్తులో కమ్యూనిస్టులు బలపడతారు. ఇప్పుడు తగ్గినా కూడా మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు నిరంతరంగా ముందుకెళ్ళాలని మరి ప్రేరేపించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా పార్టీలో నన్ను కార్మిక వర్గం వైపు ఆకర్షించి కార్మిక నాయకునిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. నాకన్నా అనేక మంది మా మిత్రులు ఏఆర్ కానీ, మూర్తి గారు కానీ, మన సురేష్ కానీ, బ్రిడ్జు కానీ, ఇట్లా చాలా మంది ఉన్నారు. కామ్రేడ్ అమరజీవులు మన విజయ్ గారు, మాసం గారు. మరి ఏనాడు కూడా నేను కార్మిక రంగంలో కొంత కింది స్థాయిలో ఉన్నప్పటికీ ఒకే క్షణాన్న మరి వారు ఏం చర్చించుకున్నారో నన్ను జిల్లా కార్యదర్శిగా చేయడం, తదనంతరం అంచెలంచెలుగా ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా జాతీయ స్థాయిలో పనిచేస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య పెద్ద నాయకత్వంతో కూర్చొని చర్చలు చేస్తున్నటువంటి బోస్ కానీ, సాయిబాబా కానీ ఇతరులతో కూర్చొని చర్చించే స్థాయికి వారు తీసుకెళ్లారు. వారి ఆశను, వారి ఆశయాన్ని వమ్ము చేయకుండా నా మీద పెట్టినటువంటి ఏదైతే ఆయన కళలు కన్నాడో ఆ కళల సాధనకు ఆయన మార్గంలోనే నడిచి మరి ముందుకు వెళ్తానని మనందరూ కూడా వారితో పనిచేస్తున్నటువంటి నాయకత్వం మరి కార్మికులు కూడా ఆ దిశగా మరి ముందుకెళ్లాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు నివేదన గారికి. ఏఎఫ్డిడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కామ్రేడ్ ఏ పుష్పక్క 2 నిమిషాలు. వేదిక పైన ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులకి, అలాగే ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్క కామ్రేడ్స్ మిత్రులకి, నా సోదరులకి అందరికీ లాల్ సలాం, రెడ్ సింగ్. మాసం సారు వాస్తవానికి నాకు ఏఐసిటీతో నాకు సంబంధం లేదు, కానీ మా మియాపూర్ ప్రాంతంలో కొన్ని క్లాసులకు కూడా అటెండ్ కావడం జరిగింది. ఆ క్లాసులలో కూడా ఆయన చెప్పే విధానం నేను ఒక 2-3 క్లాసులకు నేను అటెండ్ కావడం జరిగింది. అందులో కూడా అన్ని విషయాల మీద ఆయన క్లాస్ ఇస్తే నిశ్శబ్దంగా విని నేర్చుకునే అంశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ మాసం సారు అనే మాట ఇప్పటి వరకు మియాపూర్లో వినపడుతుంది, మా రాష్ట్ర కంపెనీలో కూడా వినపడుతుంది. అంటే మీ అందరితో ఎలాంటి అనుబంధం లేకపోయినా మా కుటుంబం, మా వ్యక్తి, మా కామ్రేడ్ ఒకరు ఇక్కడ ఉన్నారు అనే మాట అనేది మాకు గుండెల్లో నిలిచిపోయింది. ఈ పార్టీలో అందరూ అగ్రనాయకత్వం ఒకరొకరుగా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ మాసం సార్ కూడా వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. తప్పదు, విధి అందరికీ ఆ విధిలో మనం కలిసిపోవాల్సిందే తప్ప చింతిస్తున్నాం. మహిళలకు కూడా ముందుకు రావాలి, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అని ధైర్యంగా కూడా మాకు మహిళలకు కూడా క్లాసులు ఇచ్చి కొన్ని విషయాలు అతను మాకు చెప్పడం అనేది కూడా జరిగింది. అవన్నీ గుర్తు చేసుకుంటూ కూడా మాకు చాలా బాధాకరం. దానికి చింతిస్తున్నాం. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. పుష్పక. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక తెలంగాణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమరజీవి కామ్రేడ్ మాసం గారి అబ్బాయి బుర్హాన్ గారు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నారు. అలాగే మాసం గారి మనమడు మనవరాలు కూడా ఇక్కడనే ఉన్నట్టున్నారు. వాళ్ళని కూడా మనందరికి పరిచయం చేస్తే బాగుంటుందని. రండి మా బుర్హాన్. పేరు అక్బర్. నా పేరు సనా. సభాధ్యక్షులు సుధాకర్ గారు, అలాగే ఎంసీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి
అశోక్ గారు, రవి గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సత్యం గారు, వరప్రసాద్ గారు, సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు యూసుఫ్ గారు, మా మావ గారు, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు. నేను 2006 సంవత్సరంలో ఒక కవితల పుస్తకం రాశాను, జీవితం అనే రేలు బండిలో. దానికి రామకృష్ణ గారు, అలాగే హరిప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, అలాగే అప్పట్లో సిపిఐ నాయకులు ఐలయ్య గారు ఇలా హాజరయ్యారు. ఆ పుస్తకాన్ని తీసుకొని బిర్జు సింగ్ గారితో పాటు హైదరాబాద్ ఎండి రాజం గారికి తీసుకెళ్ళాను. ఆ పుస్తకాన్ని దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ సుందరయ్య గారికి అంకితం ఇచ్చాను. ఆ పుస్తకాన్ని చూసి ఆయన మాట్లాడినారు. సుందరయ్య గారు చాలా గొప్ప నాయకులు, ఆయనకి ఎంతోమంది ఎన్నో ఇచ్చారు. మన ముందు ఉన్నటువంటి సుందరయ్య మీ నాన్నగారికి ఇస్తే బాగుంటుంది కదా అన్నారు. వెంటనే ఇంకో పుస్తకం రాసి మా నాన్నగారికి అమ్మగారికి అంకితం ఇచ్చాను. మా ఇంట్లో సాయంత్రం పూట కూర్చొని ఒక 10 విషయాలు మాట్లాడితే 2 విషయాలు మా ఫ్యామిలీ గురించి, 8 విషయాలు తను చేసేటువంటి పోరాటాలు, పార్టీ గురించి, వీటి గురించి చెప్పేవాళ్ళు. చెప్పాలంటే ఇప్పుడు మా మావయ్య గారు ఒంటరి వాళ్ళు చెప్పాలంటే ఏ ఫంక్షన్ జరిగినా మా ఇంట్లో సాయంత్రం అవగానే 2 కుర్చీలు వేసుకుని ఇద్దరు మీ పార్టీ అది మా పార్టీ ఇలా రకరకాల చర్చలు జరిగి, ఆ చర్చలు రచనే కానీ కొట్టుకుంటారా అనే స్థాయిలో ఉండేది. నా పెళ్లిలో కూడా అలాగే వాదులాడుకుంటుంటే మా అత్తగారు వాళ్ళు ఏంటి వాళ్ళు కొట్టుకుంటారా, వాళ్ళు నాపరా ఎవరు అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు వీళ్ళు వాదించుకోవడం చూసి. అయితే నాన్నగారి ఉద్యమ ప్రస్థానం మొత్తం గాంధీనగర్ పారిశ్రామిక వాడ బిల్లాపూర్లో ఉంది. నేను చిన్నప్పటి నుండి కూడా ప్రజా పిలుపు చదివేవాడిని. అలాగే నన్ను ఇన్స్పైర్ చేసింది విజయ్ అంకుల్. మా షాప్లో కూర్చొని పాటలు పాడేవాళ్ళు. ఎంత చక్కగా పాడేవాళ్ళంటే వింటూ వాళ్ళ మేము వచ్చేవాళ్ళు. అలాగే నాన్నగారు కోల్పోవడం అనేది నేను కాబట్టి అలాగే ముఖ్యంగా ఎంసీపీ పార్టీ రాష్ట్ర కమిటీ, అలాగే స్థానిక పిల్లాపూర్ కమిటీ సభ్యులు బిర్జు సింగ్ గారు, అలాగే అందరికీ నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన కమ్యూనిస్ట్
కమ్యూనిస్టుగానే ఉన్నారు. సిపిఎం పార్టీలో పనిచేశారు. సుందరయ్య గారి నాయకత్వంలో, తర్వాత సిపిఐలో పనిచేశారు. మా పెద్దనాన్నగారు కూడా సిపిఎం పార్టీలో నాయకుడిగా పనిచేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు తాలూకాలో. నాన్నగారు పార్టీలో పనిచేసినందుకు ఆయన సేవల్ని పార్టీ గుర్తించి ఆయన్ని పార్టీ విధానం ప్రకారం తీసుకెళ్ళి ఆయన్ని గౌరవించినందుకు మరొకసారి పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన చూపినటువంటి బాటలో నేను కూడా సాగుతాను చివరి శ్వాస ఉన్నంత వరకు అని తెలియజేస్తూ ముగిస్తుంది. కంప్లీట్ దాకా ఒక ప్యాకెట్ ఇచ్చాను మీకు. అది బీట్రూట్ పౌడర్. ఎవరైనా తాగొచ్చు, కానీ డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం యూజ్ చేయకూడదు. షుగర్ వ్యాధిగ్రస్తులు వాడకూడదు. ఇప్పుడు ఈ యొక్క సంతాప సభ నిర్వహించుకోవడానికి నాకు సహకరించి ఈ ఏర్పాట్లలో తనంత పాత్ర చాలా పెద్దగా చేసిన కాగూరు స్కూల్ హై స్కూల్ కరెస్పాండెంట్ సాయి కుమార్ సార్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. మీరంతా ఒక కోణం గురించి మాట్లాడారు వాసు గారికి. నేను నా పరిస్థితి ఏంటంటే, ఒక మెంటర్గా నాకు వివరించారు ఆయన. ఒక స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్లో, స్కూల్ నడిపే విధానంలో ఎలాంటి నీతి నియమాలు పాటించాలి, ఎలాగా ఎడ్యుకేషన్ అంటే ఏంటి, తర్వాత ఏదైనా ప్రతిరోజు ఆయనతో మాట్లాడండి రోజు పూర్తయ్యేది కాదు. ఆ రకంగా ప్రతి విషయంలో కూడా ఆయనతో డిస్కస్ చేశాను. ప్రతి విషయం ఏ సమస్య వచ్చినా, అది పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా డిస్కస్ చేశాను అని అంటే అతిశయోక్తి కాదు. ప్రతి విషయంలో ఆయన ప్రభావం ఉంటుంది. మాకు ఫ్యామిలీ మెంబర్, ఎంతగా మా ఇంటి విషయాల్లో నిర్ణయాలు జరిగినాయి అంటే, నా చిన్న చెల్లి సంబంధాలు వెతుకుతున్న సమయంలో ఆయన షాప్కి వచ్చిన ఇంకొక నరసింహులు గారు, గిరినగర్ నరసింహులు గారు, మాకు ఇలాంటి అమ్మాయి కావాలి అని అంటే, మరి సాయి కుమార్ వాళ్ళ చెల్లి ఉంది కదా అని అనుకుంటే, ఆయన నాకు తెలుసు, ఈయన తెలుసు, కాకపోతే కులమదనో ఇంకోటినో తెలియదు. దాంట్లో ఒక సంధానకర్తగా వ్యవహరించి పూర్తిగా ఆయన బాధ్యతలు తీసుకొని మరి మాకు భావం కూడా ప్రసాదించారు. ఆయన కూడా ఈ సభలో ఉన్నారు. ఆయన కౌడిపల్లి ఈనాడు విలేకరి. సో కాబట్టి ఇంకా ఆయన గురించి ఎక్కువ మాట్లాడితే నేను మాట్లాడలేను, నాకు తెలుసు ఆ విషయము. అందుకనే చాలా దూరంగా ఉన్నా. చాలా క్లోజెస్ట్ నేను ఆయనతో చివరిగా మాట్లాడింది భగత్ సింగ్ విగ్రహ వర్ధంతిలో. ఆ రోజే పూర్తయిన తర్వాత దాదాపు 20 విషయాలు పర్సనల్గా మాట్లాడుకున్నాం. ప్రతి విషయం కూడా అబ్బాయి గురించి కానీ, బురాన్ గురించి కానీ, ఇంకో గురించి కానీ మాట్లాడాం. అయితే ఎప్పుడైతే నా మిత్రులు బిర్జు, తర్వాత బిర్జుబాయ్, తర్వాత సత్తన్న వచ్చేసి మనం ఇట్లా అనుకుంటున్నారు, మరి నువ్వు పర్మిషన్ ఇస్తావా అంటే, నా భాగ్యం అని చెప్పాను నేను. నా అదృష్టం అది. మాసం గారి విగ్రహం నా దగ్గర పెట్టడము, వాసర్ గారి యొక్క పటం నా దగ్గర పెట్టి ఆయనని కనీసం తలుచుకునే అవకాశం నాకు దక్కింది. ఆ రకంగా ఆయన మళ్ళీ నా దగ్గరే ఉన్నాడని చెప్పేసి నేను అనుకున్నా. అందుకోసమే ఏదో చిన్న ప్రయత్నంగా మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. మీరు చాలా చాలా దూరం నుండి వచ్చారు. ఇప్పుడు కాలాతీతమైన కూడా ఆయన చేసిన సేవలు అలాంటివి. మరి ఎవరికి రెస్ట్రిక్షన్ పెట్టినా ఎవరు తక్కువ సేపు మాట్లాడని పరిస్థితి.
వీళ్ళంతా నాకు చాలా పాత వాళ్ళు, ప్రతినిధి యూసుఫ్ గారని ఇంకా ఇంట్లో చాలా పాత వాళ్ళు. మాకు ఒక పెద్దన్నలాగా, ఒక మెంటర్గా, ఒక మార్గదర్శకుడు, ఒక గురువుగా ఉండేవారు ఆయన. సో ఇప్పుడైతే నాకు ఈ ప్రపోజల్ వచ్చిందో, స్కూల్లో చేస్తారు మీరు ఒప్పుకుంటారా లేదా అని అంటే, ఒప్పుకోలేదే నా ఇంటి మనిషి ఆయన ఇంటి మనిషిని శ్రద్ధాంజలి వెళ్ళించడం అంటే నాకు కలిగిన అదృష్టం అది. ఆయన నాతోనే ఉన్నారని మళ్ళొకసారి ప్రూవ్ చేశారు. చాలా తప్పనిసరిగా చేద్దామని చెప్పేసి నేను అన్ని ప్రయత్నాలు కూడా పక్కన పెట్టేసి నేను ఈ కార్యక్రమంలో ఉన్నా. ఎలాంటి చిన్న ఒడిదుడుకులు ఏమైనా మీకు అసౌకర్యాలు కలిగిస్తే క్షమించమని కోరుతూ, ఇప్పుడే మా అమ్మాయి యూఎస్ నుండి వచ్చినా కూడా నేను పంపించేశాను. నేను ఇక్కడ ఉండాలి, సంతాప సభ ఇక్కడ ఏం మాట్లాడాల్సింది వీళ్ళేది, ఇంటికెళ్ళండి అని చెప్పి పంపించేశాను. సో అది నేను ఆయనకి ఇచ్చే గౌరవం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీకేమైనా ఇబ్బంది కలిగితే క్షమించమని కోరుతూ, మాసూమ్ గారి కుటుంబానికి, దురాన్కి, నేను దురాన్ అని అంటే చిన్నవాడు, నా కళ్ళ ముందు పెరిగాడు కాబట్టి ఎలాంటి ఏ విషయంలో అయినా కూడా ఒక అన్నలాగా నేను ఉంటాను. అది మీ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ ఆలోచన వల్ల, మీ కృషి వల్ల ఇక్కడ మేము మాసూమ్ గారిని స్మరించుకోవడానికి గొప్ప అవకాశం మాకు అందరికి కల్పించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు ఎంసీపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఒక చిన్న పాట పాడుతూ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా, దాని తర్వాత మన కామ్రేడ్ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. సభాధ్యక్షులు వనూరు సుధాకర్ గారు, అట్లనే ఈ యొక్క సంతాప సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అశోక్ కుమార్ గారు, జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదిగొండ రవి గారు, వివిధ పార్టీల కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎంసీపీ పార్టీ తరఫున, నా తరఫున పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. కామ్రేడ్ మాసూమ్ గారికి నాకు పరిచయం 1995లో అయింది. ఇక్కడ ఉన్న మూర్తి గారు కానీ, మా ఏఆర్ వెంకటేష్ కానీ, సురేష్ అన్న, ప్రధానంగా మా విజయ్, అందరం కూడా ఒక సోదర భావంగా అన్నదమ్ముల లెక్క మేము ఏ కార్యక్రమం వచ్చినా కూడా మేడే జెండా ఎగిరేయాలి, రమేష్ నువ్వు తప్పకుండా రా అంటే గచ్చిపల్లి నుంచి వచ్చేవాడిని నేను సైకిల్ తొక్కుకుంటా. అట్లా చాలా సన్నిహితంగా ఇప్పటికి కూడా, అంటే కొంత వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి వివిధ పార్టీలకు పోయినప్పటికీ కలుసుకున్న సందర్భంలో అలింగనం చేసుకోవడం అప్పుడు ఎట్లయితే ఆపేదమో ఇప్పుడు కూడా అదే రకంగా మేమందరం కూడా కలిసిమెలిసే ఉండడం అనేది. ఇదంతా స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దొడ్డి విజయ్ గారు, కామ్రేడ్ మాసూమ్ గారు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఏదైనా కూడా మంచి అయినా చెడైనా కొట్లాట అయినా కూడా ధైర్యంగా మాకు ధైర్యం ఇస్తూ వాళ్ళు ముందర నిలబడేవాళ్ళు. ఆ రకంగా తనతో ఉన్న వాళ్ళని కూడా ఏ రకంగా మనం ప్రవర్తించాలి, మన సంఘాన్ని మనం ఎట్లా బలోపేతం చేయాలి అని అట్లా కొన్ని మంచి మాటలు చెప్తూ ముందుకు నడిపించే దాంట్లో కామ్రేడ్ మాసూమ్ గారు, ముఖ్యంగా ఎత్తుగడలు ఎట్లా వేయాలి, శత్రువు ఏ రకంగా మనల్ని పసిగడతా ఉన్నాడు, వానికి ధీటుగా మనం ఎట్లా నిలబడాలి దాంట్లో ఆరితేరినటువంటి మనిషి కామ్రేడ్ మాసూమ్ గారు. ఇదే మియాపూర్ ప్రాంతంలో ఇళ్ల స్థలాల గొడవలు జరుగుతున్నప్పుడు నాతో పాటు వారం రోజులు జైల్లో ఉన్నాడు. నాతో అనేక విషయాలు ఆ వారం రోజులు మేమంతా కూడా మాట్లాడుకున్నాం. ఆయన చెప్పేవారు, అసలు సిపిఐ నుంచి సిపిఎం ఎందుకు పోయింది, సిపిఐ నుంచి మళ్ళా మనం ఎంసీపీగా ఎందుకు ఏర్పడవలసి వచ్చింది, తర్వాత ఎంఎల్ పార్టీల పరిస్థితి ఏంటిది అనుకున్నప్పుడు అసలు ఆయన చెప్తా అంటే ఇంకా కొద్దిగా వినాలి అనిపించే అంత బ్రహ్మాండంగా చెప్పేవాడు. మన కళ్ళ ముందు జరుగుతున్నది అన్నట్టు చూపించేవాడు ఆ మాటలనే. ఆ రకంగా తనతోనే నాకు దగ్గర 34 ఏళ్ళ సన్నిహితం. వారు ఇంతకుముందు మన కాంగ్రెస్ గుర్తు చేసినట్టు చివర్ల పార్లమెంటు మేడే అయిపోయింది, తెల్లారే మేము ప్రారంభించుకోవాలి హైదర్ నగర్ చౌరస్తా నుంచి అనుకున్నాం. కానీ
మాకు ఉదయం 7:30 8:15కే మాకు ఫోన్ రావడం జరిగింది. మే 2వ తారీఖు ఈ రకంగా జరిగింది. దాన్ని వాయిదా వేసుకొని కొద్దిగా స్టార్ట్ చేద్దామనుకున్నాం. ముందు ఇక్కడికి వచ్చి కామ్రేడ్ను చూసి నివాళులు అర్పించి మళ్ళీ మనం గురాన్తో సంప్రదింపులు చేసి ఎప్పుడు అవుతుందంటే సాయంత్రం మన ఊరు నుంచి ఇంకా వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు. 6 గంటలకు 7 గంటలు అవుతుంది అన్న. అంటే ఆ 7 గంటల వరకు పార్టీ పద్ధతిలో మేము చేద్దామనుకున్నాం. మీ ఆలోచన చెప్పండి అంటే మీరు అనుకున్న దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డం చెప్పము, ఖచ్చితంగా మీ పద్ధతిలో మీరు చేయండి అని వాళ్ళు మాకు అవకాశం కల్పించారు. ఒక బ్రహ్మాండంగా అంతిమయాత్రలో కూడా మా పార్టీ శ్రేణులు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా పాల్గొని మేము ఆ కార్యక్రమాన్ని కొనసాగింపుగా తీసుకురావడం అనేది జరిగింది. అట్లనే ఆస్ఫూర్తితోనే కామ్రేడ్ మాసూం గారు ఇంతే కాదు, కనీసానికి ఒక మనము ఇక్కడ ఉన్నట్టుకు ఆయనను స్మరించుకోవడానికి ఒక సంతాప సూచకంగా ఒక చిన్న సభ పెట్టుకోవడానికి ఒక ఆలోచన చేసినాం. దానికి కూడా మిత్రులు బిర్జి గారు కానీ మన వాళ్ళంతా కూడా సహకరించి ఒక 2 రోజుల ముందే నేను ఇక్కడికి వచ్చి వెళ్ళాను. ఇది స్కూల్ ఇక్కడే దీనినే జరుపుదామనే పద్ధతిలో మన వాళ్ళు చెప్పడం మేమంతా హాజరు కావడం జరిగింది. ఎంత చెప్పుకున్నా మాసూం గారి గురించి ఒడవడి చరిత్ర అయినది కనుక వారి చెప్పుకునే బదులు వారు ఏదైతే నిక్కచ్చిగా మాట్లాడే పద్ధతి, నిబద్ధత, ఒక విలువలు అని ఏదైతే ఆ విలువల కట్టుబడి ఉన్నాడో దాన్ని కొనసాగిస్తూ మనం ఇప్పుడున్న కార్యకర్తలకు కొన్ని మంచి బుద్ధులు నేర్పుతూ వారి ఆశయ బాటలో మనం కూడా కొనసాగినప్పుడే వారికి నిజమైన నివాళి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అట్లనే ఏదైతే ఆయన అంతిమంగా కోరుకున్నాడో కమ్యూనిస్టు పార్టీలు ఒకటి కావాలి. నేను అడిగాను ఆయనను, అన్నా నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, మరి సిపిఐ సిపిఎం వాళ్ళు కానీ ఇంకా మిగతా కమ్యూనిస్టు వర్గాలు కానీ ఇవన్నీ ఎందుకు ఒకటైతే లేవు అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి రమేష్. ఎందుకంటే ఎలక్షన్ రాగానే మళ్ళీ ఎవరితో పట్టుకో వాడు పోతాడు కనుక వాళ్ళని నమ్మనికి లేదు. మనమే ఐక్యత చేయాలి, వాళ్ళని గుంజుకొచ్చే పని చేయాలి తప్ప వాళ్ళతో కొట్టకపోవద్దు మీరు అని చెప్పేటోడు. అంటే ఆయన ఎంత ఆలోచన చేసి చెప్పేటోడో నిజంగా మన సోదరులంతా కూడా మాట్లాడుతుంటే అంత గొప్ప పరిజ్ఞానంతో ఆయన మాట్లాడేవాడు. ఏ ఒక్క విషయాన్ని కూడా మనం ఈజీగా తీసిపారేయడానికి లేదు. అంత బాగా బ్రహ్మాండంగా మనిషిని అర్థం చేయించుట్లో ఒక దిట్ట కామ్రేడ్ మాసూం గారు. మరి ఎవరికి ఏ కష్టాలు వచ్చినా ముందుండి కార్మికులకే కానీ కర్షకులకే కానీ మామూలుగా భార్యాభర్తలు కొట్లాడుకుంటే కూడా అది కాదు పద్ధతి అని ఒక చెప్పి పుచ్చకపోయి చెప్పేంత ఒక మంచి మనసున్న మనిషి కాబట్టి వారి సమానంగానే మనం అందరం కూడా ఇక్కడ అందరికీ సంతోషంగా వచ్చి వారి సభను విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశయాల బాటలో మనం అందరం కూడా కొనసాగింపుగా వీలైనంత మట్టుకు మనం కూడా ఆ విలువలను కాపాడుతూ ఆ రకంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ ఒక చిన్న పాట పాడుతుంది. మాట్లాడింది భగత్ సింగ్ విగ్రహ వర్ధంతిలో ఆ రోజే పూర్తయిన తర్వాత దాదాపు 20 నిమిషాలు పర్సనల్గా మాట్లాడుకున్నాం. ప్రతి విషయం కూడా అబ్బాయి గురించి కానీ బురాన్ గురించి కానీ ఇంకో గురించి కానీ మాట్లాడాం. అయితే ఎప్పుడైతే నా మిత్రులు బిర్జు తర్వాత బిర్జుబాయ్ తప్పన్న వచ్చేసి మనం ఇట్లా అనుకుంటున్నారు, మరి నువ్వు పర్మిషన్ ఇస్తావా అంటే నా భాగ్యం అని చెప్పాను నేను. నా అదృష్టం అది. మాసూం గారి విగ్రహం నా దగ్గర పెట్టడము, వాసర్ గారి యొక్క పటం నా దగ్గర పెట్టి ఆయనని కనీసం తలుచుకునే అవకాశం నాకు దక్కింది. ఆ రకంగా ఆయన మళ్ళీ నా దగ్గరే ఉన్నాడని చెప్పేసి నేను అనుకున్నా. అందుకోసమే ఏదో చిన్న ప్రయత్నంగా మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. మీరు చాలా చాలా దూరం నుండి వచ్చారు. ఇప్పుడు కాలాతీతమైనా కూడా ఆయన చేసిన సేవలు అలాంటి. మరి ఎవరికి రెస్ట్రిక్షన్ పెట్టినా ఎవరు తక్కువ సేపు మాట్లాడని పరిస్థితి. వీళ్ళంతా నాకు చాలా పాత వాళ్ళు, ప్రతినిధి యూసుఫ్ గారని ఇంకా ఇంట్లో చాలా పాత వాళ్ళు. మాకు ఒక పెద్దన్నలాగా, ఒక మెంటర్గా, ఒక మార్గదర్శకుడు, ఒక గురువుగా భావి ఉండేవారు ఆయన. సో ఎప్పుడైతే నాకు ఈ ప్రపోజల్ వచ్చిందో స్కూల్లో చేస్తారు మీరు ఒప్పుకుంటారా లేదా అంటే ఒప్పుకోనే. నా ఇంటి మనిషి ఆయన ఇంటి మనిషిని శ్రద్ధాంజలి ఇచ్చడం అంటే నాకు
కలిగిన అదృష్టం అది. ఆయన నాతోనే ఉన్నారని మళ్ళొకసారి ప్రూవ్ చేశారు. చాలా తప్పనిసరిగా చేద్దామని చెప్పేసి నేను అన్ని ప్రయత్నాలు కూడా పక్కన పెట్టేసి నేను ఈ కార్యక్రమంలో ఉన్నా. ఎలాంటి చిన్న ఒడిదుడుకులు ఏమైనా మీకు అసౌకర్యాలు కలిగిస్తే క్షమించమని కోరుతూ, ఇప్పుడే మా అమ్మాయి యూఎస్ నుండి వచ్చినా కూడా నేను పంపించేశాను. నేను ఇక్కడ ఉండాలి, సంతాప సభ ఇక్కడ ఏం మాట్లాడాల్సింది వీళ్ళు, ఇంటికి వెళ్ళండి అని చెప్పి పంపించేశాను. సో అది నేను ఆయనకి ఇచ్చే గౌరవం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీకేమైనా ఇబ్బంది కలిగితే క్షమించమని కోరుతూ, మాసూమ్ గారి కుటుంబానికి, దురాన్కి, నేను దురాన్ అని అంటే చిన్నవాడు, నా కళ్ళ ముందు పెరిగాడు కాబట్టి ఎలాంటి ఏ విషయంలో అయినా కూడా ఒక అన్నలాగా నేను ఉంటాను. అది మీ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ ఆలోచన వల్ల, మీ కృషి వల్ల ఇక్కడ మేము మాసూమ్ గారిని స్మరించుకోవడానికి గొప్ప అవకాశం మాకు అందరికి కల్పించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు ఎన్సిపిఐ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఒక చిన్న పాట పాడుతూ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా, దాని తర్వాత మన కామ్రేడ్ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. సభాధ్యక్షుడు వనూరు సుధాకర్ గారు, అట్లనే ఈ యొక్క సంతాప సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అశోక్ కుమార్ గారు, జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదిబండి రవి గారు, వివిధ పార్టీల కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్సిపిఐ పార్టీ తరఫున, నా తరఫున పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. కామ్రేడ్ మాసూమ్ గారికి నాకు పరిచయం 1995లో అయింది. ఇక్కడ ఉన్న మూర్తి గారు కానీ, మా ఏఆర్ వెంకటేష్ కానీ, సురేష్ అన్న, ప్రధానంగా మా విజయ్, అందరం కూడా ఒక సోదర భావంగా అన్నదమ్ముల లెక్క మేము ఏ కార్యక్రమం వచ్చినా కూడా మేడే జెండా ఎగిరేయాలి, రమేష్ నువ్వు తప్పకుండా రా అంటే గచ్చిపల్లి నుంచి వచ్చేవాడిని నేను సైకిల్ తొక్కుకుండా. అట్లా చాలా సన్నిహితంగా ఇప్పటికి కూడా, అంటే కొంత వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి వివిధ పార్టీలకు పోయినప్పటికీ కలుసుకున్న సందర్భంలో అలింగనం చేసుకోవడం అప్పుడు ఎట్లయితే ఆప్యాయతలో ఇప్పుడు కూడా అదే రకంగా మేమందరం కూడా కలిసిమెలిసి ఉండడం అనేది. ఇదంతా స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దొడ్డి విజయ్ గారు, కామ్రేడ్ మాసూమ్ గారు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఏదైనా కూడా మంచి అయినా చెడైనా కొట్లాట అయినా కూడా ధైర్యంగా మాకు ధైర్యం ఇస్తూ వాళ్ళు ముందర నిలబడేవాళ్ళు. ఆ రకంగా తనతో ఉన్న వాళ్ళని కూడా ఏ రకంగా మనం ప్రవర్తించాలి, మన సంఘాన్ని మనం ఎట్లా బలోపేతం చేయాలి అని అట్లా కొన్ని మంచి మాటలు చెప్తూ ముందుకు నడిపించే దాంట్లో కామ్రేడ్ మాసూమ్ గారు, ముఖ్యంగా ఎత్తుగడలు ఎట్లా వేయాలి, శత్రువు ఏ రకంగా మనల్ని పసిగడతా ఉన్నాడు, వానికి ధీటుగా మనం ఎట్లా నిలబడాలి దాంట్లో ఆరితేరినటువంటి మనిషి కామ్రేడ్ మాసూమ్ గారు. ఇదే మియాపూర్ ప్రాంతంలో ఇళ్ల స్థలాల గొడవలు జరుగుతున్నప్పుడు నాతో పాటు వారం రోజులు జైల్లో ఉన్నాడు. నాతో అనేక విషయాలు ఆ వారం రోజులు మేమంతా కూడా మాట్లాడుకున్నాం. ఆయన చెప్పేవారు అసలు సిపిఐ నుంచి సిపిఎం ఎందుకు పోయింది, సిపిఐ నుంచి మళ్ళా మనం ఎంసీపీఐగా ఎందుకు ఏర్పడవలసి వచ్చింది, తర్వాత ఎంఎల్ పార్టీల పరిస్థితి ఏంటిది అనుకున్నప్పుడు అసలు ఆయన చెప్తా అంటే ఇంకా కొద్దిగా వినాలి అనిపించే అంత బ్రహ్మాండంగా చెప్పేవాడు. మన కళ్ళ ముందు జరుగుతున్నది అన్నట్టు చూపించేవాడు ఆ మాటలనే. ఆ రకంగా తనతోనే నాకు దగ్గర 34 ఏళ్ళ సన్నిహితం. వారు ఇంతకుముందు మన కాంగ్రెస్ గుర్తు చేసినట్టు చివరిలో పార్లమెంటు వేడి అయిపోయింది, తెల్లారే మేము ప్రారంభించుకోవాలి, హైదర్ నగర్ చివరస్తా నుంచి అనుకున్నాం. కానీ మాకు ఉదయం 7:30 మాకు ఫోన్ రావడం జరిగింది. మే 2వ తారీఖు ఈ రకంగా జరిగింది. దాన్ని వాయిదా వేసుకొని కొద్దిగా స్టార్ట్ చేద్దామనుకున్నాం. ముందు ఇక్కడికి వచ్చి కామ్రేడ్ను చూసి నివాళులు అర్పించి మళ్ళీ మనం గురాన్తో సంప్రదింపులు చేసి ఎప్పుడు అవుతుందంటే సాయంత్రం మన ఊరు నుంచి ఇంకా వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు,
6 గంటలకు 7 గంటలు అవుతుంది అన్న. అంటే ఆ 7 గంటల వరకు పార్టీ పద్ధతిలో మేము చేద్దాం అనుకున్నాము. మీ ఆలోచన చెప్పండి అంటే మీరు అనుకున్న దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డం చెప్పము, ఖచ్చితంగా మీ పద్ధతిలో మీరు చేయండి అని వాళ్ళు మాకు అవకాశం కల్పించారు. ఒక బ్రహ్మాండంగా అంతిమయాత్రలో కూడా మా పార్టీ శ్రేణులు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా పాల్గొని మేము ఆ కార్యక్రమాన్ని కొనసాగింపుగా తీసుకురావడం అనేది జరిగింది. అట్లనే ఆస్ఫూర్తితోనే కామ్రేడ్ మాసూం గారు ఇంతే కాదు, కనీసానికి ఒక మనము ఇక్కడ ఉన్నట్టుకు ఆయనను స్మరించుకోవడానికి ఒక సంతాప సూచకంగా ఒక చిన్న సభ పెట్టుకోవడానికి ఒక ఆలోచన చేసినాం. దానికి కూడా మిత్రులు బిర్జు గారు కానీ మన వాళ్ళంతా కూడా సహకరించి ఒక 2 రోజుల ముందే నేను ఇక్కడికి వచ్చి వెళ్ళాను. స్కూల్ ఇక్కడే దీనినే జరుపుదామనే పద్ధతిలో మన వాళ్ళు చెప్పడం, మేమంతా హాజరు కావడం జరిగింది. ఎంత చెప్పుకున్నా మాసూం గారి గురించి ఒడవడి చరిత్ర ఆయనది కనుక వారి చెప్పుకునే బదులు వారు ఏదైతే నిక్కచ్చిగా మాట్లాడే పద్ధతి, నిబద్ధత, ఒక విలువలు అని ఏదైతే ఆ విలువలకు కట్టుబడి ఉన్నాడో దాన్ని కొనసాగిస్తూ మనం ఇప్పుడున్న కార్యకర్తలకు కొన్ని మంచి బుద్ధులు నేర్పుతూ వారి ఆశయ బాటలో మనం కూడా కొనసాగినప్పుడే వారికి నిజమైన నివాళి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అట్లనే ఏదైతే ఆయన అంతిమంగా కోరుకున్నాడో కమ్యూనిస్టు పార్టీలు ఒకటి కావాలి. నేను అడిగాను ఆయనను, అన్నా నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, మరి సిపిఐ సిపిఎం వాళ్ళు కానీ ఇంకా మిగతా కమ్యూనిస్టు వర్గాలు కానీ ఇవన్నీ ఎందుకు ఒకటైతే లేవు అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి రమేష్. ఎందుకంటే ఎలక్షన్ రాగానే మళ్ళీ ఎవరితో పట్టుకొని వాడు పోతారు కనుక వాళ్ళని నమ్మనికి లేదు. మనమే ఐక్యత చేయాలి, వాళ్ళని గుంజుకొచ్చే పని చేయాలి తప్ప వాళ్ళతో కొట్టకపోవద్దు మీరు అని చెప్పాడు. అంటే ఆయన ఎంత ఆలోచన చేసి చెప్పాడో నిజంగా మన సోదరులంతా కూడా మాట్లాడుతుంటే అంత గొప్ప పరిజ్ఞానంతో ఆయన మాట్లాడేవాడు. ఏ ఒక్క విషయాన్ని కూడా మనం ఈజీగా తీసిపారేయడానికి లేదు. అంత బాగా బ్రహ్మాండంగా మనిషిని అర్థం చేయించుట్లో ఒక దిట్ట కామ్రేడ్ మాసూం గారు. మరి ఎవరికి ఏ కష్టాలు వచ్చినా ముందుండి కార్మికులకే కానీ కర్షకులకే కానీ మామూలుగా భార్య భర్తలు కొట్లాడుకుంటే కూడా అది కాదు పద్ధతి అని ఒక చెప్పి తుచ్చకపోయి చెప్పేంత ఒక మంచి మనసున్న మనిషి కాబట్టి వారి సమానంగానే మనం అందరం కూడా ఇక్కడ అందరూ సంతోషంగా వచ్చి వారి సభను విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశయాల బాటలో మనం అందరం కూడా కొనసాగింపుగా వీలైనంత మట్టుకు మనం కూడా ఆ విలువలను కాపాడుతూ ఆ రకంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ ఒక చిన్న పాట పాడుతుంది. అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజలది తుది విజయమని కలచెదరని చూపులు, ప్రజలది తుది విజయమని కలచెదరని చూపులు. ఏ తల్లి కడుపులో ములకై మొలిచెనో, ఏ తల్లి కడుపులో ములకై మొలిచెనో, ఏ ఊరి పొలి మెరలో నడకై నడిచెనో, పేద ప్రజల కొరకే ప్రాణాలను ఇచ్చిరో. అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజలది తుది విజయమని కడచెదరని చూపులు, ప్రజలది తుది విజయమని కడచెదరని చూపులు. గ్రామ గ్రామాలు తిరిగి గాయాలు చూసినారు, గ్రామ గ్రామాలు తిరిగి గాయాలు చూసినారు, గాయాల వెనుకున్న గాథలను చదివినారు, గాయాల వెనుకున్న గాథలను చదివినారు, గాయాలు చేసేటోళ్ళ గుండెలు పగలేసినారు. అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజలది తుది విజయమని కలచెదరని చూపులు, ప్రజలది తుది విజయమని కలచెదరని చూపులు. భూమిలే నోళ్ళకే భూములివ్వాలన్నారు, భూమిలో నోళ్ళకే భూములివ్వాలన్నారు, బువ్వలే నోళ్ళకే భూములను వంచినారు, బువ్వలే నోళ్ళకే భూములను వంచినారు. ప్రాణమున్నంత వరకు దున్నుకొని బతుకమని,
అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు ప్రజలదే తుది విజయమణి కలచెదరని చూపులు అడివంత కల తిరిగి అడవి బిడ్డల కలిసి అడివంత కల తిరిగి అడవి బిడ్డల కలిసి ఆదివాసి బతుకుల్లో అంధకారము చూసి ఆదివాసి బతుకుల్లో అంధకారము చూసి ఆదివాసి హక్కులకై సర్కారుతో పోరు నడిపి అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు ప్రజలదే తుది విజయమని కలచెదరని చూపులు ప్రజలదే తుది విజయమని కలచెదరని చూపులు సామిక శక్తి ముందు ఏ శక్తి నిలువదని సామిక శక్తి ముందు ఏ శక్తి నిలువదని ఎర్రజెండ వెలుగులోన చీకటే తొలుగునని ఎర్రజెండ నీడలోన చీకటే తొలుగునని ఎత్తినారు పిడికిళ్ళు పోరు బాటలేసినరు అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు ప్రజలదే తుది విజయమని కలచెదరని చూపులు కలచెదరని చూపులు కలచెదరని చూపులు. ధన్యవాదాలు రమేష్ అన్న. సిపిఐ రాష్ట్ర నాయకులు సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ యేసరత్నం గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. అధ్యక్షవర్గం మాసూం గారు లేని లోటును మీరందరూ తీరుస్తారని వారి కుటుంబానికి సానుభూతిని తెలియపరుస్తున్నాను. కానీ తెలియపరచడం కూడా నేను తప్పే అనుకుంటున్నాను. అందరూ అన్నట్టుగా నేను కూడా సానుభూతున్నాను. కానీ ఆయన మాసూం గారు ఇంకొక కమ్యూనిస్టు తయారు చేశాడు. అది నేను గర్వపడుతున్నా, మనందరికి కూడా గర్వకారణం. అదే నిజమైన ఇవ్వాలి. ఈ పెట్టుబడిదారి సమాజంలో మార్పులు చాలా వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటిదాకా మన కామ్రేడ్స్ చెప్పినట్టు కమ్యూనిస్ట్ పార్టీ కనుమరుగైతే లేదురా బాబు. ఎప్పుడో ఒకసారి మంటలు ఎగిసే బాగా పైకి కూడా పెరుగుతాయనేది మనం గ్రహించి మార్క్సిజాన్ని లెనినిజాన్ని ఒడగట్టుకొని మనం జీవిస్తున్నందుకు మనం ధన్య జీవనం. వేరే వాళ్ళకంటే అర్థం నేను మిమ్మల్ని అందరికీ అభినందిస్తున్నాను. ఎస్, ప్రపంచ చరిత్రలో చూస్తే మనం అందరం గ్రహించాలి. అధైర్యపడొద్దు. పనికిరానిటువంటి బూర్జువా సెక్షన్స్, దోపిడిదారి వర్గాలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ కూడా దోపిడిదారులకు ఆలోచబడి అవసరానికో స్వార్థానికో పోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అవసరమైతే ఎర్రజెండా పట్టుకొని పోరాటం చేయాలి. మనమే చెప్పాలని మీ అందరికీ నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎస్, మీరు చెప్పిందంటే కలపత్రం కూడా నాతో మాట్లాడేటప్పుడు అంటుండే యేసరత్నం గారు ఈ కమ్యూనిస్టులందరూ ఎప్పుడు ఏకమవుతారు అని అంటే ప్రయత్నంలో భాగం. మనం నిరాశపడద్దు, నిర్లిప్తత ఉండొద్దు, నిరుత్సాహపడద్దు. మార్క్సిజం లెనినిజం అజేయం అనేది మనం అందరం వచ్చే తరానికి మాసూం గారి యొక్క ఈ యొక్క సంతాప మీటింగ్లో మనం అందరం ధైర్యం తెచ్చుకోవాలని మనం చేస్తున్నాం. ఎస్, నిన్న కాక మొన్న నేను ఒక సందర్భంగా గుర్తు చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఆయన పాట పాడుతున్నాను. నేను బస్సులో వస్తున్నా. గుర్తున్నాయి అని ఒక సినిమా పాటలు ఉన్నాయి. గుర్తుకొస్తున్నాయి అని అంటే 80 దశకంలో కానీ 90లో కానీ ఇక్కడ ఈ ఏరియాలో జీడిమల్ల ఇండస్ట్రియల్ కానీ హైదరాబాద్ లాంటి చుట్టూ మొత్తంలో మాత్రము అటు సిపిఐ కానీ ఎంసిపిఐ కానీ ఓంకార్ గారు అని అందరూ పేద ప్రజలందరికీ ఇల్లు జాగలు వంచినటువంటి గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఎర్రజెండా బిడ్డలకే ఉన్నదని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎవరు వంచిండు? నిన్న కాక మొన్న పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి జరిగింది. నిన్న కాక మొన్న గిరిప్రసాద్ గారిది జరిగింది. చెల్లపల్లి రాజుల యొక్క భూములు వంచినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం లెనినిజం అజేయరా గాడి కొడుకు అని ఆ మాట అన్నలకు చెప్పాలని మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తున్నాను. అవునా? ఇప్పటికైనా
పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది అని అంటే యూసుఫ్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, ఎంసీపీ నాకు కానీ నేను ఇంకొక విషయం చెప్పి గుర్తు చేస్తాను, ముగిస్తాను. ఎవరేం చెప్పేది? మనకు ఓటు అయ్యేనాడు పైసలు తీసుకుని ఓటు అయితే ధరలు పెరిగినాయి కదా, కమ్యూనిస్టులు ధర్నా చేస్తలేరు కదా అంటాడు. అవునా? మనం అడ్మిట్ చేసుకోవాలా, లేదా స్వీకరించాలా లేదా? అదే విధంగా మాసు నేను మాట్లాడాడు, మన ముసలలో అయినా కానీ మనం వాళ్ళకి నేర్పించాలి కదా కామ్రేడ్ అంటున్నాడు. ఎందుకు చూసినానంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు అన్ని కార్మిక సంఘాలు నిరసనలు ధర్నాలు చేసినాయి కదా. మా యూసుఫ్ గారు ఎప్పుడైనా కానీ సిటీకి పోతాడు, నేను ఆరోగ్యం బాగాలేకుండా నేను ఇక్కడిక్కడనే ఉంటున్నాయా, నేనైతే సైట్లు దొక్కలేనంటే మా వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎక్కడైనా నీ ఇష్టమో అని అన్నాను. సరే మంచిది బాబు, ఎవరో ఒకరు ఎమ్మటి వస్తా అంటే మా సీలు గుర్తొచ్చిండు, నీ సైకిల్ మోటార్ తీసుకురావా, నేను ఎక్కడికన్నా తిరుగుతాను అన్నా. నాకు ఈ నాయకుడు కలిసిండు, నాయకుడు ఏడ బొల్లారంలో వాళ్ళిద్దరు, మేము ఏఐటీసీలో ముగ్గురు, నేను ఒక ఆటో మైకు. మా మహేష్ ఏమన్నాడంటే నేను షాపుర్ నగర్ పోతున్నాను, ఎక్కడికైనా పోవాలి మాకు చెప్తావాళ్ళు అని అన్నాడు. ఆడికి పోయేసి వచ్చినాక పేపర్ చూసినాక 2 రోజులకు మాస్కులు కానీ నాకు వచ్చింది. అవును, నీకు చేత కాకపోయినా గంట దూరం పోయినావు అంటే, నువ్వు చేత కాకపోయినా నాకెందుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు? అవునా? బస్ స్టాండ్ లో కలవగానే అన్నావు కదా, శ్రీనివాస నగర్ బస్ స్టాండ్ లో నేనేదో పని మీద పోయినావు ఫ్యామిలీ, నీకు చేత కాకపోయినా గాడికి ఎందుకు పోయినావు, నేను పేపర్ చూసినంటే నువ్వు నమ్ముకున్నటువంటి మార్క్సిజం సిద్ధాంతం నేను కూడా నమ్ముకున్నా. కమ్యూనిస్టులు ఏకం కావాలనే ఉద్దేశంతో ఉన్న తల వాళ్ళకి చెప్పడానికి నేను పోయినా, నాకు చేత కాకపోయినా అని మాసూం గారు చెప్పిన. ఆయన ఆశయము, ఆయన యొక్క ఆలోచన విధానం కూడా ప్రపంచ కార్మికుల ఏకం బండి అనే నిజం కాదు, భారతదేశ కమ్యూనిస్టుల ఏకంగానే నినాదం చెప్పాలని కోరుకుంటూ నేను చాలాసేపు మాట్లాడినందుకు వారికి నివాళులు అర్పిస్తూ మీరందరూ విన్నందుకు, వారి కుటుంబం మంచి జన విజ్ఞానంలో వాళ్ళ కుమారులు పనిచేస్తున్నారు. అదే బాటలో కులం లేదు, మతం లేదు, అదే కమ్యూనిజం మార్క్సిజం అనే బాటలో నడవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. ధన్యవాదాలు కామ్రేడ్. పల్లె మురళి గారు, ఏపీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. వారే చెప్పారు, అందరు అలసిపోయినారు, అందరూ పూజించుకున్నామని. కామ్రేడ్ స్మరించుకోవడం అలసట ఉండదు, ఇక్కడ స్మరించుకున్నట్టు అలసట ఉండదు. ఆకలి ఉంటుంది కానీ సాధారణంగా ఆకలి ఉంటుంది, షుగర్ పేషెంట్ ఇబ్బంది ఉంటుంది, అలసట అనేది ఉండదు. కామ్రేడ్స్, చివరిగా సత్యనారాయణ గారు వైఎస్ఆర్ రాష్ట్ర నాయకులు వాళ్ళు మాట్లాడే కార్యక్రమం ముగిస్తారు. ముగించండి కామ్రేడ్స్. ఆయన డిస్కషన్లో కమ్యూనిస్టుల ఐక్యత చాలా వచ్చేది, మన వాళ్ళందరూ చెప్పారు. ఒక చిన్న విషయం గుర్తు చేసి, ఆయన డిస్కషన్లో మేము ఇటు సిటీ వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన కలిసిపోయాడు. ఎక్కువ భాగంలో దశరథ్ నేను కానీ మన వాళ్ళతో కలిసి వచ్చింది, నేను ఒంటరికి వచ్చినప్పుడు కలిసి వాళ్ళు. కమ్యూనిస్ట్ ఐక్యత ఎన్సీపీ అంటుంది, మిగతా పార్టీలు ఆచరిస్తలేదు. వాళ్ళు వేదికల మీద అంటున్నారు, ప్రకటనలు చేస్తున్నారు, మా సభలో తీర్మానాలు చేసుకుంటున్నారు. ఎన్సీపీ ఎందుకు ఆచరిస్తుంది? వాటికి మాకు తేడా, మా రమేష్ గారు చెప్పినట్టు జైల్లో చర్చ జరిగినట్టు మా మధ్యన ఇండివిజువల్ ఉన్నప్పుడు జరిగేది. మనం ఆచరిస్తున్నాం, ఎక్కడ ఆచరిస్తున్నాం అనే విషయాలను బలంగా చెప్పాలి అనేది డిస్కస్ చేస్తున్నాం. నేను వామపక్ష పార్టీలో కలిసినప్పుడు కానీ, బయట కలిసినప్పుడు కానీ, కడపత్రాలు కానీ, సాహిత్యాలు కానీ అదే చెప్తాను. ఎన్సీపీ 100% ఆచరిస్తుంది. కాకపోతే యూ పెట్టుకున్నాక కాదు, యూ కంటే 84లోనే కామ్రేడ్ ఓంకార్ గారు రూపొందించిన కార్యక్రమంలోనే ఉంది. ఆచరణకు సాక్ష్యాలు ఓల్డ్ ఎమ్మెల్యే కుట్రసు 3 పార్టీలు 6 పార్టీలే, 6 పార్టీలు 9 పార్టీలే, ఇప్పుడు 11 పార్టీలు. రాష్ట్ర స్థాయిలో కూడా ఈ పునాది ఎన్సీపీగా వాళ్ళ పునాది. ఈరోజు అందరం కలిసి కార్యక్రమం చేస్తున్నట్టే అది ఓంకార్ గారి పునాది, ఓల్డ్ ఎమ్మెల్యే కుట్రస్ పునాది. కాబట్టి మన కార్యక్రమం ఐక్యంగా చేస్తున్నాం అని చెప్తున్నాం. మళ్ళీ విడిపోయినప్పుడు నేను చెప్తాను అంటున్నాం. కానీ మేము తర్వాత ఆచరించినాక సరే ఓంకార్ గారు ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉండదు, బిఎం గారు ఉంటే ఉండదు అని అదొక భాగం. ఇలా చాలా వాదాలు. కానీ ఓంకార్ గారు, బిఎం గారు ఏ సమయంలో కూడా ఓంకార్ భవన్ ఓపెనింగ్ కూడా శిలాపలక మీద ఎన్సీపీ నాయకత్వ పేర్లే కాదు, వామపక్ష పార్టీల నాయకత్వం అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ కార్యక్రమం జరిగినా వామపక్ష పార్టీలు అందరినీ వెనుకని తీసుకుంటూ ఈ కమ్యూనిస్ట్ ఐక్యత సమాజానికి సాటాలి. మతము, కులము, ప్రాంత తత్వాలు ప్రజల్ని వేధిస్తుంది, ప్రజల్ని పీడిస్తుంది.
మేమంతా ఐక్యంగా ఉన్నాం ఇక్కడ చూపించడానికి ప్రతి ఎన్సీపీ వేదికను ఒక ఐక్య వేదిక చేసుకుంటూ రావడం అనేది జరిగింది. దానికి అనేక నిదర్శనాలు ఆధారాలు ఉన్నాయి కామ్రేడ్స్. మనందరం ఐక్య పోరాటాలు చేస్తేనే కామ్రేడ్ మహసింగ్ గారికి నివాళులు అర్పించడం వల్ల ఐక్యమని తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఓంకార్ భవన్లో జరిపేవాళ్ళం లేక మియాపూర్లో ఆఫీసులో జరిపేవాళ్ళం. ఈ నాయకత్వం హాజరయ్యేది కాదు. ఎన్సీపీ నాయకత్వం కూర్చొని వారికి నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిపించుకొని ముగించేవాళ్ళం. లేదు ఈ ప్రాంతంలో ఉన్న ఎన్సీపీ నాయకత్వాన్ని ఏఐసీటీని పిలిచి అక్కడ నివాళులు అర్పించుకొని ముగించేవాళ్ళం. అలా జరగకూడదని స్థానిక కామ్రేడ్స్తో చర్చించి రాష్ట్ర నాయకత్వం చర్చించి రాష్ట్ర కార్యవర్గం ఒక నిర్ణయం చేసి వారితో సన్నిహితంగా ఉన్న వాళ్ళనే కాదు, అక్కడ వామపక్ష ఉద్యమాలతో సంబంధాలు ఉన్న వామపక్ష పార్టీలు అందరూ వెళ్ళాలి అనుకున్న ఒక ప్రజాపంద నాయకత్వం కూడా ఇక్కడ ఐఎఫ్టీ కూడా నాయకత్వం ఉంది. ఇక్కడ వాళ్ళ ఒక నంబర్ మిస్ అయింది. వాళ్ళని కూడా అక్కడ పద్మకతో మాట్లాడినప్పుడు వాళ్ళు రాలేకపోయారు. కానీ సిపిఎం రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడారు. నేను మాట్లాడాల్సిన నేను రాష్ట్ర నాయకత్వం మాట్లాడి అక్కడ జిల్లా స్థాయిగా మీ రాష్ట్ర నాయకత్వం అన్నప్పుడు నాయకత్వం ప్రదర్శన ఇది ఐక్య కార్యక్రమం జరగాలి. అప్పుడే కామ్రేడ్ నివాళులు అర్పించినట్టని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇది నేను అనుకుంటున్నాను కామ్రేడ్ మనస్ఫూర్తిగా కామ్రేడ్కు మనందరం వారికి నివాళులు ఐక్యంగా అర్పించినందుకు వారికి ఘనమైన నివాళులు అయిందని అనుకుంటున్నాం. ఆ తర్వాత జిల్లాలో జరుగుతుంది, అది పార్టీ రాష్ట్రం చూసుకుంటారు. కానీ వారు మాలాంటి వాళ్ళకి నేర్పిన ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ గురాన్ గారు కామ్రేడ్ చెప్పారు. ఆయన జీవితం అనే రైలు బండి 2006లో రాసినప్పుడు నాకు కూడా బుక్ ఇచ్చారు. నేను ఆ కార్యక్రమం హాజరయ్యాను. నేను చదివిన కాలంలో అనేక కవితలతో కూడిన అది నేను అప్పుడే ప్రజాపిలుపు చిన్న కవిత రాసిన అది నన్ను ప్రభావితం. 2009లో ఓంకార్ గారి పుస్తకం రాసినప్పుడు కామ్రేడ్ మాసూమ్ గారు నన్ను భుజం తట్టి ఇంకో కొన్ని సూచనలు చేశారు. నువ్వు ఒక గొప్ప ప్రయత్నం చేసిన ఓంకార్ గారి చరిత్రను రాయడానికి చిన్న పుస్తకమైన స్పష్టం రాసినావు. ఆ తర్వాత భగత్ సింగ్ అందరు దేశభక్తి అంటారు. భగత్ సింగ్ కోణంలో దేశభక్తి ఎట్లుంటుంది యువజన సంఘం బుక్ రాసినప్పుడు ఆయన కూడా చాలా ప్రభావం. బిఎన్ గారు ఓంకార్ గారి ఇతర సామాజిక పేపర్ల వ్యాసాలు రాస్తుంటే దశరథ్ నాయక్ నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే షాప్లో కూర్చుంటే కామ్రేడ్ వారి దగ్గర సాక్షి పేపర్ వస్తుంది. కామ్రేడ్ మీరు సాక్షి పేపర్లో నిన్న వచ్చిన భగత్ సింగ్ మన బిఎన్ రెడ్డి గారి వ్యాసం చదివారా? సామాజిక న్యాయం కోణంలో రాశాను ఆయన వర్ధకి సంబంధించి చాలా బాగుంది కామ్రేడ్ అని ఇంకోటి సూచనలు ఇచ్చారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు రాస్తున్నా కానీ బిర్రబీగకు ఆంబావు ఉండకు, నీ గొప్పతనం కాదు అది అని చెప్పిన విషయం. నీ గొప్పతనం కాదు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి గొప్పతనం. కాబట్టి ఆ గొప్పతనాన్ని నువ్వు చూపించావు కాబట్టి ముందు ఆయనకి ఇవ్వు, ఆ గొప్పతనాన్ని ఇంకా తీసుకెళ్ళు. అట్లా ఓంకార్ గారు బిఎన్ రెడ్డి గారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ అమలు చేసే ప్రతి ఒక్కరికి నువ్వు నివాళులు అర్పించినట్టు నీ ప్రయత్నం కొనసాగాలి. నీ చిన్న వయసులో ఉన్న ప్రయత్నాలు ఎక్కడ మానుకోదు అనేది తెలియజేశాడు. అలాంటి అనేక అనుభవాలను మనం నెమరేసుకుంటూ ఆయన నుంచి వచ్చిన అనేక సూచనలు నెమరేసుకుంటూ వాటికి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఏఐసీటీ రాష్ట్ర కామ్రేడ్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా మందికి మాట్లాడాలని ఉంటుంది, వారి గురించి మాట్లాడని ఉంటుంది. కానీ సమయం మనం లేట్గా ప్రారంభించుకున్నాం, చాలా లేట్గా ముగించుకుంటున్నాం. కాబట్టి కామ్రేడ్ సత్యనారాయణ గారు మాట్లాడి అందరికీ ఓటర్కి అని చెప్పి ముగించారు. కామ్రేడ్స్, ఈ యొక్క కార్యక్రమం సహకరించిన వారందరికీ ఇక్కడ స్కూల్ సార్ కానీ అట్లనే మన కామ్రేడ్ గురన్ గారు వారు మనందరి ఆర్డర్స్ ఒక తీసుకొచ్చి వచ్చారు. వారి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అట్లనే మన సత్యనారాయణ గారు, బుజ్జు గారు, మన తోటి కామ్రేడ్స్ అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలంటే వెంటనే బాధ్యత తీసుకొని ఈ యొక్క ఏర్పాటు చేసిన వారందరూ కూడా పేరు పేరున పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ తెలియజేసుకుంటూ జోహార్ కామ్రేడ్ మాసూమ్ గారికి, జోహార్ కామ్రేడ్ మాసూమ్ గారికి, సాధిస్తాం కామ్రేడ్ మాసూమ్ గారి ఆశయాలను, సాధిస్తాం కామ్రేడ్ మాసూమ్ గారి ఆశయాలను, సాధిస్తాం కామ్రేడ్ మాసూమ్ గారి ఆశయాలను.
కామ్రేడ్స్ అందరు భోజనం చేసి వెళ్ళాలి. అందరికి భోజనాలు రెడీ ఉన్నాయి, ఎవరు కూడా వెళ్ళిపోవద్దు, అందరు భోజనాలు చేసుకుని కానీ వెళ్ళాలి. కామ్రేడ్స్ మనందరం ఐక్య పోరాటాలు చేస్తేనే కామ్రేడ్ మహసింగ్ గారికి నివాళులు అర్పించడం వల్ల ఐక్యం తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఓంకార్ భవన్లో జరిపేవాళ్ళం, లేక మియాపూర్లో ఆఫీసులో జరిపేవాళ్ళం. ఈ నాయకత్వం హాజరయ్యేది కాదు. ఎన్సీపీ నాయకత్వం కూర్చొని వారికి నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిపించుకొని ముగించేవాళ్ళం. లేదు ఈ ప్రాంతంలోని ఎన్సీపీ నాయకత్వాన్ని ఏఐసీటీని పిలిచి అక్కడ నివాళులు అర్పించుకొని ముగించేవాళ్ళం. అలా జరగకూడదని స్థానిక కామ్రేడ్స్తో చర్చించి, రాష్ట్ర నాయకత్వం చర్చించి, రాష్ట్ర కార్యవర్గం ఒక నిర్ణయం చేసి వారితో సన్నిహితంగా ఉన్న వాళ్ళనే కాదు, అక్కడ వామపక్ష ఉద్యమాలతో సంబంధాలు ఉన్న వామపక్ష పార్టీని అందరూ విలువాలి అనుకున్న ఒక ప్రజాపంద నాయకత్వం కూడా ఇక్కడ ఐఎఫ్టీ కూడా నాయకత్వం ఉంది. ఇక్కడ వాళ్ళ ఒక నంబర్ మిస్ అయింది. వాళ్ళని కూడా అక్కడ పద్మకతో మాట్లాడినప్పుడు వాళ్ళు రాలేకపోయారు. కానీ సిపిఎం రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడారు. నేను మాట్లాడాల్సిన నేను రాష్ట్ర నాయకత్వం మాట్లాడి అక్కడ జిల్లా స్థాయిగా మీ రాష్ట్ర నాయకత్వం అన్నప్పుడు నాయకత్వం ప్రదర్శనం ఇది ఐక్య కార్యక్రమం జరగాలి. అప్పుడే కామ్రేడ్ నివాళులు అర్పించినట్టని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇది నేను అనుకుంటున్నాను కామ్రేడ్ మనస్ఫూర్తిగా కామ్రేడ్కు మనందరం వారికి నివాళులు ఐక్యంగా అర్పించినందుకు వారికి ఘనమైన నివాళులు అయిందని అనుకుంటున్నాం. ఆ తర్వాత జిల్లాలో జరుగుతుంది, అది పార్టీ రాష్ట్రం చూసుకుంటారు. కానీ వారు మాలాంటి వాళ్ళకి నేర్పిన ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ గురాన్ గారు కామ్రేడ్ చెప్పారు. ఆయన జీవితంలోనే రైలు బండి 2006లో రాసినప్పుడు నాకు కూడా బుక్ ఇచ్చారు. నేను ఆ కార్యక్రమం హాజరయ్యాను. నేను చదివిన కాలంలో అనేక కవితలతో కూడిన అది నేను అప్పుడే ప్రజాపిలో చిన్న కవిత రాసిన అది నన్ను ప్రభావితం. 2009 ఓంకార్ గారి పుస్తకం రాసినప్పుడు కామ్రేడ్ మాసూమ్ గారు నన్ను భుజం తట్టి ఇంకో కొన్ని సూచనలు చేశారు. నువ్వు ఒక గొప్ప ప్రయత్నం చేసిన ఓంకార్ గారి చరిత్రను రాయడానికి చిన్న పుస్తకమైన స్పష్టం రాసినాను. ఆ తర్వాత భగత్ సింగ్ అందరు దేశభక్తి అంటారు, భగత్ సింగ్ కోణంలో దేశభక్తి ఎట్లుంటుంది యువజన సంఘం బుక్ రాసినప్పుడు ఆయన కూడా చాలా ప్రభావం. బిఎన్ గారు ఓంకార్ గారి ఇతర సామాజిక పేపర్ల వ్యాసాలు రాస్తుంటే దశరథ్ నాయక్ నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే షాప్లో కూర్చుంటే కామ్రేడ్ వారి దగ్గర సాక్షి పేపర్ వస్తుంది. కామ్రేడ్ మీరు సాక్షి పేపర్లో నిన్న వచ్చిన భగత్ సింగ్ మన బిఎన్ రెడ్డి గారి వ్యాసం చదివారా? సామాజిక న్యాయం కోణంలో రాశాను ఆయన వర్ధకి సంబంధించి, చాలా బాగుంది కామ్రేడ్ అని ఇంకోటి సూచనలు ఇచ్చారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు రాస్తున్నా కానీ బిర్రబీగకు, ఆంబావు ఉండకు, నీ గొప్పతనం కాదు అది అని చెప్పిన విషయం. నీ గొప్పతనం కాదు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి గొప్పతనం. కాబట్టి ఆ గొప్పతనాన్ని నువ్వు చూపించావు కాబట్టి ముందు ఆయనకి ఇవ్వు, ఆ గొప్పతనాన్ని ఇంకా తీసుకెళ్ళు. అట్లా ఓంకార్ గారు, బిఎన్ రెడ్డి గారు, ఈ కమ్యూనిస్టు పార్టీ అమలు చేసే ప్రతి ఒక్కరికి నువ్వు నివాళులు అర్పించినట్టు నీ ప్రయత్నం కొనసాగాలి. నీ చిన్న వయసులో ఉన్న ప్రయత్నాలు ఎక్కడ మానుకోవద్దు అనేది తెలియజేశాడు. అలాంటి అనేక అనుభవాలను మనం నెమరేసుకుంటూ ఆయన నుంచి వచ్చిన అనేక సూచనలు నెమరేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఏఐసీటీ రాష్ట్ర కామ్రేడ్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా మందికి మాట్లాడాలని ఉంటుంది, వారి గురించి మాట్లాడాలని ఉంటుంది. కానీ సమయం మనం లేట్గా ప్రారంభించుకున్నాం, చాలా లేట్గా ముగించుకుంటున్నాం. కాబట్టి కామ్రేడ్ సత్యనారాయణ గారు మాట్లాడి అందరికీ ఓటర్ టైం చెప్పి ముగించారు. కామ్రేడ్స్ ఈ యొక్క కార్యక్రమం సహకరించిన వారందరికీ స్కూల్ సార్ కానీ అట్లనే మన కామ్రేడ్ గురాన్ గారు వారు మనందరి ఆర్డర్స్ ఒక తీసుకొచ్చి వచ్చారు. వారికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అట్లనే మన సత్యనారాయణ గారు, బుజ్జు గారు, మన తోటి కామ్రేడ్స్ అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలంటే వెంటనే బాధ్యత తీసుకొని ఈ యొక్క ఏర్పాటు చేసిన వారందరూ కూడా పేరున పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవదంగా తెలియజేసుకుంటూ జోహార్ కామ్రేడ్ మాసూమ్ గారికి, జోహార్ కామ్రేడ్ మాసూమ్ గారికి, సాధిస్తాం కామ్రేడ్ మాసూమ్ గారి ఆశయాలను, సాధిస్తాం కామ్రేడ్ మాసూమ్ గారి ఆశయాలను, సాధిస్తాం కామ్రేడ్ మాసూమ్ గారి ఆశయాలను.
కామ్రేడ్స్ అందరు భోజనం చేసి వెళ్ళాలి. అందరికి భోజనాలు రెడీ ఉన్నాయి, ఎవరు కూడా వెళ్ళిపోవద్దు, అందరు భోజనాలు చేసుకుని కానీ వెళ్ళాలి. నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్లగడ్డ. కొమరము భీమయ్యి కోయొల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా. అదరలే బెదరలే చిరునవ్వు చదరలే, అదరలే బెదరలే చిరునవ్వు చదరలే, దించలే శత్రువు కంటబడ్డా తూటాలతో ఒళ్ళు తూటుబడ్డా. చికాగో నగరాన చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్లగడ్డ. కొమరము భీమయ్యి కోయోల గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అన్నా ఎత్తిండే ఎర్ర జెండా. 5 నుంచి 20 ఎకరాల వరకు పోడు భూముల్ని మేము కొట్టించి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ భూములకి పట్టాలు కూడా సాధించి పెట్టారు. గుండాల గుట్టల్లో దండు గట్టి గోదావరిలో బాట బట్టి గిరిజన గుంపులా కూడగట్టి బరిగీసి బందూకులెక్కు పెట్టి ఆకులు అలములు మేకలై తింటున్న ఆదివాసుల పిలిసి పోడుగొట్టి గంజి లేని అస్థి పంజరాల చూసి బంజరు భూములు పంచిపెట్టి సొంత జీవితాన్ని వదిలిపెట్టి సంకనాతో పాకి ఒడిసి పట్టి వాగులు వంకలు కొండలు కోనలు పచ్చని అడవులు బాపుకుంటా నెత్తిన జెండాను మోసుకుంటా త్యాగాలనిచ్చనేసి లింగన్న ప్రాణాలనిచ్చినాడే, త్యాగాలనిచ్చనేసి లింగన్న ప్రాణాలనిచ్చినాడే. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్లగడ్డ. కొమరము భీమయ్యి కోయోళ్ళ గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అన్న ఎత్తిండే ఎర్ర జెండా. ఈరోజు బొగ్గుబావుల పేరుతోటి అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఈరోజు విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు వాటిని ఆ బొగ్గును తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మూలం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు భూములు సర్వం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. సంపద మొత్తాన్ని కొల్లగొట్టే బహుళ జాతి గల్లబట్టి సింగరేని బొగ్గు బొట్టు పెట్టి సామ్రాజ్యవాదులతో కుస్తీ బట్టి పత్తుల బాటన్న కోటన్న కొండన్న నీడలా నడిసిండు ఏలుబట్టి కత్తుల బోరులో అడుగుపెట్టి ఏ తల్లి దోలిందో సర్దిగట్టి ఏ అయ్య సాకిందో బువ్వ పెట్టి పల్లేరు నల్లేరు గాయాల నడకలు పలుగురాళ్ల కోడి కునుకులే నిద్రలు పస్తులే అన్నల ఆతులు పాస్తులు జన్మంత జనముకిచ్చి లింగన్న జన సూర్యుడయ్యినాడే, జన్మంత జనముకిచ్చి లింగన్న జన సూర్యుడయ్యినాడే. ఆహా చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్లగడ్డ. కొమరము భీమయ్యి కోయోళ్ళ గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అన్న ఎత్తిండే ఎర్ర జెండా. కార్పొరేటు గాళ్ల కన్ను గుట్టి రాజ్యమే కసిగా కక్ష గట్టి
కాకి మూకలతోను చుట్టుముట్టి కాళ్ళు చేతులను విరగగొట్టి విప్లవ వీరుడు మన్యము సూర్యుని పట్టుకొని చిత్రహింసబెట్టి అల్లూరి సమరాన్ని లింగన్న త్యాగాన్ని అలికింది నెత్తురుతో పందిగుట్ట తిరగబడ్డది పౌరుషాల గడ్డ కంపెనీ బలగాల తరుముకుంటా రాళ్లను రప్పల కర్రలు పట్టుకొని పైకి పరుగులే తీసుకుంటా ప్రాణాలనే లెక్క చేయకుండా పోరాటదారులేసి లింగన్న తారల్లో కలిసినాడే